ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పుష్ప 2 రిలీజ్ కు టైం దగ్గర పడుతుంది. చెన్నై ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్ల రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోవైపు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో జోరు కొనసాగుతూనే ఉంది. ఇలాంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ గురించి హీరో బన్నీ చేసిన కామెంట్లు, అందుకు దేవి ఇచ్చిన రిప్లై వైరల్ అవుతున్నాయి. ఇంతకీ బన్నీ ఏమన్నాడు, దేవి ఏమని రిప్లై ఇచ్చాడు, ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. పుష్పరాజ్ ఫీవర్ అంతటా పెరుగుతుంది. 1000 కోట్ల కలెక్షన్ కు మించి లక్ష్యం పెట్టుకున్న ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్టీజియస్ గా తీసుకుంది. నార్త్ టు సౌత్ నాన్ స్టాప్ ఈవెంట్లు చేస్తూ సినిమాపై విపరీతంగా బజ్ పెంచేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ కిసిక్ కి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెన్నై ఈవెంట్ లో చేసిన కామెంట్ల వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి హాట్ టైమ్ లో హీరో అల్లు అర్జున్ వేడిని తగ్గించే పని చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని కొచ్చిలో జరిగిన ఈవెంట్ లో వివరించాడు. డిఎస్పీ అంటే తనకెంతో ఇష్టం అన్నాడు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడని చెప్పాడు. బన్నీ, ఆర్య, పుష్ప 2 సినిమాలను గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యాడు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అంటూ తన అభిమానాన్ని చాటాడు. చాలా కాలంగా దేవి బన్నీ మధ్య కూడా బాండింగ్ ఉందని అందరికీ తెలుసు. అందుకే బన్నీ తనను ప్రశంసించగానే దేవి కూడా రియాక్ట్ అయ్యాడు. కొచ్చి ఈవెంట్ లో తన గురించి బన్నీ మాట్లాడిన స్పీచ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థ్యాంక్ యూ బన్నీ బాయ్, ఐకాన్ స్టార్ అంటూ కమెంట్ చేశాడు. ఇది చూస్తున్న అంతా బన్నీ దేవి అంటే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ, అభిమానం, అంతకు మించిన స్నేహం కూడా ఉన్నాయి కదా అని ముచ్చట పడుతున్నారు. ఇదే టైంలో పుష్ప నిర్మాతలు కూడా దేవి గురించి పాజిటివ్ కమెంట్ చేశారు. ఇకపైన దేవితో సినిమాలు చేస్తూనే ఉంటామని నిర్మాత రవిశంకర్ చెప్పారు. దేవి మాట్లాడిన మాటలో తప్పేమీ లేదని, తన బ్యానర్ లో ఇకపైన దేవి వర్క్ చేస్తారని స్పష్టం చేశారు. ఇదంతా చూస్తుంటే పుష్ప రీ రికార్డింగ్ విషయంలో రాజుకున్న వివాదం చల్లారినట్టే అని చెప్పి తెలుస్తుంది. బన్నీ, సుకుమార్, దేవి మధ్య ఉన్న బాండింగ్ కు పుష్ప 2 బ్రేక్ వేయలేదన్న విషయం అర్థమవుతుంది. ప్రొఫెషన్ పరంగా ఎదురైన ఈ సమస్యను ఆ ముగ్గురు ఫ్రెండ్స్ గా ఎదుర్కొన్న తీరు చూసి ఆ ముగ్గురు ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇంకా ముందుకు సాగుతుందో లేదంటే పుష్ప 2 సంబరాల్లో కనుమరుగైపోతుందో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.